ఈరోజు పుంగనూరు నియోజకవర్గం సదుం మండలానికి జనసేన గ్రామ పర్యటన కార్యక్రమంలో భాగంగా సదుం మండలంలో ఈరోజు బోర్దమంద పంచాయతీ మళ్ళా ఎరాతివారిపల్లి పంచాయతీకి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ అంగన్వాడీ సెంటర్లు కానీ, పరిషత్ పాఠశాలలు కానీ, ప్రైమరీ స్కూళ్ళు కానీ మేము తిరగడం జరిగింది. కనీసం ఒక మినిస్టర్ సొంత పంచాయతీ అయిన ఈ గ్రామంలో, ఎక్స్ మినిస్టర్ పంచాయతీ అయిన గ్రామంలో కనీసం అంగన్వాడీకి రావాల్సిన రోడ్డు సౌకర్యం లేదు, మరుగుదొడ్లు లేవు, మంచినీటి సౌకర్యం లేదు. వారి దగ్గర నుంచి మేము కూడా అన్నీ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ కూడా తీసుకున్నాము. ఈరోజు పంచాయతీ రాజ్ శాఖలను కేటాయించిన శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, ఆయన ఆశయాల మేరకు ఈరోజు గ్రామాల్లో తిరుగుతూ ఈ సమస్యలన్నీ కూడా మేము జనసేన పార్టీ తరఫున వాళ్ళకి పాయింట్అవుట్ చేసి నియోజకవర్గం తరఫున ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల్లోనూ ఈ పర్యటన చేస్తూ వీరి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకొని రాబో రోజుల్లో ఈ సమస్యలను కూడా పరిష్కరించి పిల్లలందరికీ కూడా మంచి సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పాటు చేసే విధంగా ఈ అంగన్వాడీ సెంటర్లు కానీ, ప్రాథమిక పాఠశాలలు కానీ అన్ని ఏర్పాటు చేసి మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, జనసేన పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఇక్కడ మేము వచ్చి పరిశీలనలో జరిగింది రోడ్లు, బిల్డింగ్లు. కనీసము ఇంతకుముందు బోర్దమండ పంచాయతీలో బిల్డింగే శిథిల అవస్థకి చేరుకునింది, కారుతా అన్నది. ఈరోజు ఇక్కడున్న అంగన్వాడీ సెంటర్ కూడా వర్షం వస్తే కారుతా. సుమారు 13 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. ఈ గొడ్లవారిపల్లి విలేజ్లో కనీసం రోడ్లో నుంచి పిల్లలు రావాలంటే కూడా ఒక రోడ్డు సౌకర్యం లేదు. పాములు వస్తాయో లేదో తెలియదు, పురుగు బూచి వస్తుందో కూడా తెలియదు. ఇవన్నీ కూడా మేము గుర్తించి పై స్థాయికి తీసుకెళ్తామని మీడియా పరంగా మేము తెలియజేస్తూ జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.